వాళ్ళు రాయరు. రెండవది సరే జ్యోతి అంటే థర్డ్ సర్క్యులేషన్ ఉంది, సాక్షి రాసుకుంటది, ఓకే ఆటోమేటిక్. టీవీ ఛానల్ కూడా అర్ధజిన్ ఛానల్ రాయవు కదా, చూపించవు కదా, లేదో ముక్క అందులో ఎక్కడో ట్రోల్ చేసే ముక్క నడుస్తున్నది. అది వాళ్ళ ధైర్యం. జగన్ కి ఎంత జనం రాని, వెరీ సింపుల్ లాజిక్. అంత సిద్ధం సభలకు వచ్చిన జనం మామూలు జనం కాదు, కానీ అంతమందిని కూడా మేనేజ్ చేయగలిగారు కదా వీళ్ళ చేతిలో ఉన్న మీడియాతో. అదే ఇప్పుడు నడుస్తోంది. ఇప్పటికి కూడా జగన్ వెళ్ళటం అనేది వీళ్ళని భయపెడుతుంది. ఎక్కడికి వెళ్ళి దాన్ని స్పందించేటప్పుడు జాగ్రత్తగా ట్యాకిల్ చేస్తారు. ఫస్ట్ ప్లేస్ లో పరిష్కరించేస్తారు అది, ఆ తర్వాత ఎదురుదాడి చేస్తారు. సమస్యలు వస్తూ జనాదరణ పెంచుతాయా జగన్ కి ఒక రకంగా? అంటే ఈ ప్రతిపక్షం ఏమీ లేకపోవడం వల్ల అది హీఈస్ ద హీరో. అంతే. రెండవది ఏంటంటే ద వే ప్రెజెంటేషన్, అతను సమస్యల విషయంలో ప్రజెంట్ చేయడంలో 2019కి ముందు జగన్ వేరు, 2024 తర్వాత జగన్ వేరు. 2024 తర్వాత జగన్ ప్రతిపక్ష పాత్రలో అద్భుతంగా పోషిస్తున్నాడు. 19కి ముందు అది చేతకాల, కేవలం 48 గంటల దీక్షల వ్యవహారమే ఉండేది. ఇప్పుడు ప్రతి టాపిక్ లోకి దూరతున్నాడు, కూర్చుంటున్నాడు, వింటున్నాడు, వచ్చి మాట్లాడుతున్నాడు. అది స్పాంటేనియస్ గా కౌంటర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అందులో జగన్ చేస్తున్న ఒక సక్సెస్ఫుల్ సూత్రం ఏంటంటే ఊరికినే వేగ్ గా మాట్లాడు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో మాట్లాడతాడు ప్రతిదీ కూడా. అది క్లిక్ అవుతుంది. 2 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మళ్ళీ సెకండ్ ఆప్షన్ జగన్ అలా కనిపిస్తున్నారు. ఇప్పుడైనా ఆల్టర్నేటివ్ గా అతనే కనబడతాడు. కాకపోతే ఓట్లు వేస్తారంటే రేపు స్థానిక ఎన్నికలు కూడా వేయరు నాకు తెలిసి. అవునా? మెయిన్ ఎలక్షన్స్ టైంకి వచ్చాడు రాజు ఎవరో రెడ్డి ఎవరో ఎవరికి తెలియదు. అది రైట్, చూద్దాం. మొత్తానికి జగన్మోహన్